చాలా అందంగా ఉంటదండి. నేర్చుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే సింపుల్‌గా గౌను చిన్నపిల్లలకి కుట్టాలనుకుంటే, సింపుల్‌గా ట్రై చేయండి. అప్పుడు హెవీగా అనేది ముందు కుట్టడం వస్తది. ఎలా చిన్న చిన్న మోడల్‌తో కుట్టడం వస్తది. సింపుల్‌గా నేర్చుకుంటే హెవీ మోడల్ తర్వాత కుట్టడానికి అవకాశం ఉంటది. చిన్న పిల్లలకి 5 సంవత్సరాల పాపకి సింపుల్‌గా గౌను. మీకు నచ్చితే లైక్ చేయండి. హ్మ్. హాయ్ ఫ్రెండ్స్, వాకాడ బ్రదర్స్ టైలరింగ్ షాప్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. లైక్ చేయండి. చిన్న చిన్నపిల్లకి 5 సంవత్సరాల పాపకి గౌన్ సింపుల్ గౌన్ కొలతలతో కొడుతున్నాను. 11 ఇంచులు పొడవు, 16 ఇంచులు ఎడల్పు, 4 మడతలుగా మడవేస్తున్నాను. 4 మడతలు వేస్తున్నాను. నెక్ కోసం 2 ఇంచీలు, 3 ఇంచీలు సాలు, 4:30 సంక డౌన్, మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకోండి, ఎల్ షేప్ లో మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచి సంక రౌండ్, ఫ్రంట్ నెక్ 3:30 ఇంచీలు డౌన్, 2 ఇంచీలు ఎడల్పు చొప్పున, మళ్ళీ ఎల్ షేప్ చేసుకోండి. మళ్ళీ 1 ఇంచి రౌండ్, బాడీ లూజ్ 14, అందులో సగం 4 మడతలు ఉంది కాబట్టి అందులో సగం 7 ఇంచీలు, 4 మడతలు ఉంది కాబట్టి అందులో 7 ఇంచీలు బాడీ లూజ్. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 2 ఇంచీలు, నెక్ మళ్ళీ నెక్ డౌన్ 2 ఇంచీలు, మళ్ళీ 2 ఇంచీలు ఎల్ షేప్ పెట్టుకుని ఎల్ షేప్ చేసుకోండి. వన్ ఇంచి రౌండ్, కటింగ్. ఇది ఓపెన్ పెట్టుకోవాలండి. హూక్స్‌లు పట్టి, తాళ్ళు పట్టి వస్తది. హూక్స్‌లు పట్టి, తాళ్ళు పట్టి వస్తది. గౌన్‌కి పొడవు
పొడవు కుర్చీలు పెట్టడానికి ఈ క్లాత్ తీసుకుంటున్నాను నేను. 14 ఇంచీలు నడుము లూజు, ఫ్రంట్ 14 నడుము లూజు, బ్యాక్ 14 నడుము లూజు, మొత్తం 28 ఇంచీలు లూజు. కుర్చీలు రావాలి కాబట్టి 28కి 28 తీసుకోవాలండి. మళ్ళీ 28కి 28 మనం మొక్క తీసుకోవాలి ఫ్రంట్కి బ్యాక్కి. ఇరవై 13 ఇంచులు పొడవు కుర్చీలు పెట్టడానికి కిందకి గౌన్కి. 13 పొడవు. రెండు మడతల మీద ఉందండి. మొత్తం లూజ్ ఇది. ఈ ముక్క మళ్ళీ ఇలా మనం కుర్చీలు పెడతాం. ఈ ముక్క కుర్చీలు పెడతాం, అందుకే 14, 28 తీసుకున్నాను. దీనికి కుర్చీలు ఇక్కడ పెడతాం. మళ్ళీ ఈ క్లాత్కి మళ్ళీ కింద మళ్ళీ కుర్చీలు పెడతాం. ఈ 28కి మళ్ళీ 28 తీసుకుని, అంటే 28కి 28 మళ్ళీ డబల్ తీసుకోవాలన్న ముక్క. దీని కుర్చీలకి సరిపోవాలి కదా, అందుకు డబల్ తీసుకోవాలి. అందుకు నేను 6 ఇంచుల ముక్క తీసుకుంటాను. 6 ఇంచుల ముక్కని మళ్ళీ 3 ఇంచుల ముక్కగా చేసుకుంటాం. 6 మళ్ళీ 3. ఇలా కటింగ్ చేసుకుంటాం. ఇరవై 2 మడతలు ఉన్నాయి. 28 2 మడతలు, 28 మళ్ళీ 28 అంటే ఫస్ట్ దీనికి డబల్ తీసుకోవాలి. ఈ క్లాత్కి మళ్ళీ మనం డబల్ తీసుకోవాలి. ఇక్కడ దీని కుర్చీలకి డబలు, ఇక్కడ ఈ కుర్చీలకి డబలు. చిన్న బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. సంకలు 6.5. రావాలి. 5 ఇంచుల పొడవు హ్యాండ్స్, 4 ఇంచులు లూజు, 2 ఇంచులు ఖర్చు. ఈ 2 ఇంచులు కుర్చీలు పెట్టుకోవడానికి అండి, చిన్న బుట్ట హ్యాండ్స్కి. ఇక్కడ 5 ఇంచుల పొడవు పెట్టాను కదండి, సేమ్ 5 ఇంచుల పొడవు ఈ పక్క తీసుకుంటాను. 3.5 ఇంచులు డౌన్ చేసుకుంటాను. చిన్న బుట్ట కటింగ్ లాగా ఇలాగ డౌన్ చేసుకున్న దాన్ని సరిపెడతా. ఇది లూజు, ఇది కుర్చీలు పెడతాను. ఈ 2 ఇంచులు ఖర్చుది, ఇది హ్యాండ్స్ లూజ్. 6.5 ఇంచులు సంక రౌండ్ వచ్చింది కదండి, ఈ ఎక్స్ట్రా నేను కుర్చీలు పెట్టుకుంటాను పైకి. ఈ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర నేను
ఈ సైడ్ ఇలాగా, ఈ సైడ్ ఇలాగా చిన్న ఎదురు బదురు కుర్చీల టైపు పెడతానండి. 2 ఇంచులు ఎడల్పులో నేను ముక్క కట్ చేసుకుంటాను. ఇది ఎంత ఉందో డబుల్ కట్ చేసుకుంటాను. 12 ఇంచుల పొడవు, 12, 12, 24 ఇంచులు. 24, 24 ఇంచులు పొడవు చొప్పున 5 ఇంచులు ఎడల్పు. ఇది 2గా కట్ చేసుకుంటాం. ఇలా 2గా కట్ చేసి కుట్టేటప్పుడు ఇలా మడత పెట్టి ఇలా గోరంచి కుట్టుకోవాలండి. రెండో పక్క కూడా ఇలాగ మడత పెట్టి గోరంచి కుట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని నేను కుట్టేసిన తర్వాత ఇలా ఎదురు బదులు కుర్చీలు పెడతానమాట. ఇలా చిన్నగా వస్తుంది. కుట్టిన తర్వాత ఖర్చు ఎడలు తగ్గిపోద్ది. నేను ఇలా ఎదురు బదులు కుర్చీలు పెడతా. కుట్టడం చూద్దాం రండి. దీనికి లైనింగ్ వేస్తున్నాను. ఈ క్లాత్ లైనింగ్ వేస్తున్నాను. ఈ క్లాత్ లైనింగ్ వేస్తుంది. దీనికి గౌన్కి కుర్చీలు అన్నాను కదండి. ఫ్రంట్ కుర్చీలు పెట్టడానికి ఇలాగా మడత పెట్టాలి. ఇలా మడత పెట్టాలి. సేమ్ రెండోది కూడా ఇలాగే కుట్టాలి. 2 ఇవి ఇలా కుట్టిన తర్వాత పక్కన పెట్టుకొని ఈ పెద్ద ముక్క ఉంది కదండి, ఇది కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయింట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది, కలిపేసి ఉంటుంది. ఇలా కలిపేసి ఇలా పక్కన పెట్టుకో. హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్కి ఇలా మడత పెట్టుకోవాలి. రెండోది కూడా మడత పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఇలా సమానంగా పెట్టుకొని మార్కింగ్ చేయి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఎన్ని కుర్చీలు కావాలో దాన్ని పెట్టి చేయి లూజుని పెట్టి మనం చూసుకోవాలి అంచనాగా. నేనైతే ఇటు 3 కుర్చీలు, ఇటు 3 కుర్చీలు పెడుతున్నాను. ఇది చేయి లూజు సరిపోతుంది. ఇక్కడ వరకు చేయి లూజు అయితే ఖర్చు ఉంటుంది. నేను కుట్టు చివరికి వేస్తలేదు, సెంటర్లో వేస్తున్నాను. ఇలా సెంటర్లో వేసానండి, మధ్యలో ఇక్కడ. ఇది ఇలా ఉంటుంది పైకి. మళ్ళీ రెండో హ్యాండ్స్ కూడా అలాగే. రెండు హ్యాండ్స్ లేదు. గౌన్కి పక్క సైడ్లు తాళ్ళు ఉంటాయి కదండి, ఆ తాళ్ళు కోసం నేను 12 ఇంచులు పొడవు తీసుకున్నాను. 13, సారీ 12 అన్నాను, 13. ఈ తాడుని
ఇలా క్రాస్ పెట్టి ఇలా ఇలా క్రాస్ పెట్టి కుట్టాలి. రెండోది కూడా అంతే. రెండోసారి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టాం కదండి, ఇది రివర్స్లో మనం తిరగాలి. ఏదో ఒక్కొక్క వస్తు తీసుకొని తాడు తిరిగేసినట్టు తిరిగేయాలి. వెళ్తారు ఈ పక్కన పెట్టుకొని జాయింట్ వన్ సైడ్ మళ్ళీ ఇలా చిన్న గోరెంచు మడత పెట్టుకోవాలి. ఇలా జాయింట్. గౌన్ కుర్చీలు పెట్టడానికి తీసుకున్నాం కదండి, ఇప్పుడు 2 మడతలు ఉంది. ఇది 4 మడతలు పెట్టుకుంటాం. ఇలా 4 మడతలు 1 2 3 4 సమానంగా పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. కింద పక్క కూడా ఇక్కడ కింద కుర్చీలకు కూడా 4 మడతలు పెట్టుకోవాలి. ఇలా 4 మడతలు పెట్టుకోవాలి. మార్కింగ్. ఇప్పుడు మార్కింగ్ కుర్చీలు పెట్టాలి. ఇక్కడికి మార్కింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో మార్కింగ్ ఈ ముక్కంతా ఇలా కుర్చీలు పెట్టేయాలి. ఈ 2 మధ్యలో మార్కింగ్లు కుర్చీలు పెట్టేయాలి. కుట్టింది లోనికి ఉంది, పైనుంచి కుర్చీలు పెట్టాలి. కరెక్ట్గా మార్కింగ్ దగ్గర కుర్చీలు వచ్చినాయండి. ఇలా రెడీ అయింది లాస్ట్కి. ఇప్పుడు దీనిపైన కుట్టు రావాలి.
ఇక్కడ ఖర్చు ఉంది కాబట్టి ఖర్చు దగ్గర నుంచి ఇలా సమానంగా పట్టుకొని మార్కింగ్ చేసుకో. ఇది పక్కన పెట్టు. ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టేసుకొని సెన్స్ ఇలా మార్కింగ్ పెట్టుకొని ఒక అరించి ఇలా వదిలేసి అక్కడి నుంచి కొంచెం ఇలా సెంటర్గా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుంటే ఇది దాటి ఇలా రాకుండా మనం కుర్చీలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మధ్యలోంచి ఈ కుట్టు ఇలా మధ్యలోంచి కుట్టు రావాలి. మార్కింగ్ దాటి లోనికి రాకూడదు. ఎదురు బుదురు కుర్చీలు అంటారు వీటిని. ఇలా ఒకటి ఇలా, రెండోది ఇలా ముందుకి ఇలా. రెండు వైపులు కుట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా లెగిస్తాయి అన్నమాట. ఇప్పుడు లైనింగ్ తిరగద్దాం. ఇది కట్ చేసుకొని ఇలా తిరగేయాలండి. ఇలా మళ్ళీ పైన కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేయాలి. మొత్తం ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఇది ఉక్సులు పట్టి, ఇది తాళ్ళు పట్టి. తాళ్ళు పట్టి కొంచెం ఎడలు తక్కువగానే ఉంటుందండి. ఇలా లాన్ కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా కనబడడం కోసం. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం కొంచెం నీట్గా ఇలా తిరిగేస్తే నీట్గా కనబడుతుంది.
తిరిగేసి ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇది ఉక్సులు పట్టి అండి. ఇది తాళ్ళు పట్టి. ఉక్సులు పట్టికి పైనుంచి చేశాను, తాళ్ళు పట్టికి కింద నుంచి చెయ్యాలి. ఉక్సులు పట్టి లోనికి మడత పెట్టానండి. ఇది మన తాళ్ళు పట్టి కాబట్టి లోనికి మడత పెట్టను, పైకి కావాలి మనకి. అంటే బ్యాక్ సైడ్ ఉక్సులు కాబట్టి బ్యాక్ సైడ్ కనబడకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా నేను ఇలా ఇలా ముందుకు పెడతాను. ఇలా ఇలా పెడతాను. ఇదైతే లోనికి మడత పెట్టాను. ఇదైతే లోనికి ఇలా మడత పెట్టను, ఈ కుట్టు దగ్గరికి మడత తెచ్చేస్తాను. ఇలా ఇలా ఫోల్డింగ్ చేసి మనకి ఎంత ఎడల్పు కావాలో అంత ఎడల్పుకి ఇలా ఈ కుట్టు కనపడకుండా ఇలా. ఈ హుక్స్ పట్టి వచ్చి ఇలా పెడితే ఈ ముక్క లోనికి వెళ్ళిపోవాలండి. ఇలా ఇలా ఉంటుంది. ఇలా లోనికి వెళ్ళడాన్ని వెనకాల నడుము అది కనపడదండి. ఈ సోలర్ తిన్నంగా చిన్న డాట్ వేసుకోవాలండి. ఇలా బ్యాక్ సైడ్ తయారైంది. ముందు పక్క కుర్చీలు వచ్చినాయి కాబట్టి నేను డాట్ వేయలేదు, ఈ డాట్ వేయలేదు ఇక్కడ. భుజాలు కలుపుకోండి. ఈ తాళ్ళు పట్టికి ఇలా మూక్స్ పట్టికి ఇక్కడ ఒక టాక్ వేయాలండి. ఇలా కుట్టేస్తే ఇలా ఉంటుంది. వాళ్ళ నుంచి ఎడల్పులో ముక్క తీసుకోవాలండి. ముక్క తీసుకుని కుర్చీలు ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న బెల్ట్ లాగా వేస్తాను నేను, చూడడానికి బాగుంటుందని. ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకుని, నేను కుట్టలేదు, ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనకి ఎంత ఎడల్పులో కావాలో అంత ఎడల్పులో ఫోల్డింగ్ చేసుకోవాలండి రెండో మడత. భుజం 3 ఇంచులు పెట్టానండి. ఇప్పుడు కుర్చీలు పెడతాను. ఈ ముక్క హ్యాండ్స్ రివర్స్లో పట్టుకుని ఇలా
ఈ సెంటర్లో కుర్చీలు రావడానికి ఇలా చిన్న మార్కింగ్ పెట్టుకుని ఇటు హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని ఈ సెంటర్లో కుర్చీలు రావాలి. ఇలా పెట్టుకుని మనం ఇక్కడ కూడా సరిపెట్టుకోవాలి. హ్యాండ్స్ సరిపోతుందా లేదా చూసుకుంటా కుర్చీలు పెట్టాలండి. కుర్చీలు పెట్టేస్తే మళ్ళీ హ్యాండ్స్కి మళ్ళీ తక్కువ వస్తుంది. ఆ రెండాట్ల మధ్యలో కుర్చీలు చిన్న చిన్నగా పెట్టుకుని మనం హ్యాండ్స్ కూడా మళ్ళీ ఇలా కొలుసుకోవాలి. ఎందుకంటే సరిపోతుందా లేదా అనేసి మనకు తెలియడం కోసం. అప్పుడు బుల్ హ్యాండ్స్, బొట్ట హ్యాండ్స్ ఇలా వస్తాయి, చిన్న హ్యాండ్స్. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు పక్క సైడ్ జాయిన్ చేసుకోండి. బాడీ లూజ్ 14 ఇంచులండి. 1 2 ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్. నడుము లూజ్ 13, ఇటు 1.5 ఇటు 1.5. ఫ్రంట్ ఎలా వచ్చింది, బ్యాక్ సైడ్ తేడా వస్తుంది. బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి తేడా వస్తుంది. డాట్ లైన్ వచ్చిన వల్ల కొంచెం తేడా వస్తుంది. సంగ దగ్గర మాత్రం 1 ఇంచ్ 1 ఇంచ్. ఈ డాట్ల వల్ల కొంచెం లోతు తక్కువ వస్తుంది. కొంచెం వస్తుంది, హాఫ్ ఇంచ్ వస్తుంది. ఇప్పుడు జాయిన్ చేయండి. బొట్ట హ్యాండ్స్ కావాలంటే కొంచెం లూజ్గానే ఉంచుతున్నానండి. 8 ఇంచులు పాప హ్యాండ్స్ లూజు. జాయింట్ కలిపే ముందు మనం గౌన్కి తాళ్ళు వస్తాయండి పక్క సైడ్. ఆ తాళ్ళ కోసం 1.5 5కి ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు జాయిన్ చేస్తాం. రెండో వైపు కూడా సేమ్. ఇప్పుడు కూడా ఈ 4 భాగాల కింద వేసుకోవాలండి. ఈ ఖర్చు ఉంది, ఇక్కడ ఖర్చు కుట్టు ఉంది. ఈ 2 సమానం పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసి 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టుకున్న తర్వాత మార్కింగ్ చేయాలి. 2 పక్కల మార్కింగ్ చేయాలి. ఇక డాట్లు వేసిన కూడా దగ్గర ఇక్కడ పక్క సైడ్లో కూడా మార్కింగ్. ఇలా 4 వైపులు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కుర్చీలకు పెట్టుకున్నాం కదండి మొక్క. ఇలా 2 మడతలు ఉంది. ఇది కూడా 4 మడతలు పెట్టాలి. ఇలా 4 మడతలు పెట్టి మార్కింగ్, ఇక్కడ మార్కింగ్, ఇక్కడ ఒకటి, ఇలా ఇక్కడ ఒకటి, మళ్ళీ రివర్స్లో 4 మార్కింగ్ మళ్ళీ పెట్టాలి. అప్పుడు ఫ్రంట్ భాగం ఇలాగే ఉండాలి. పైనుంచి కుర్చీలు వేయాలి. ఇక ఖర్చు ఇది రివర్స్లో పెట్టాలి. ఇలా ఒకటి ఇలా పెట్టాలి, ఒకటి ఇలా పెట్టాలి. ఈ ఖర్చుకి ఇలా జాయిన్ చేసి మళ్ళీ మనం కుర్చీలు పెట్టాలి.
ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ తీసుకొచ్చి ఇక్కడ వరకు కుర్చీలు సరిపెట్టాలి మనం. ఎన్ని వస్తే అన్ని. మళ్ళీ ఇలా తిప్పుకొని ఇలా మళ్ళీ మార్కింగ్, మళ్ళీ ఇక్కడికి ఖర్చు పక్కన సైడ్ ఖర్చు వరకు మళ్ళీ ఎన్ని కూర్చుని ఉంటే అది. ఇలా తిరగబడుతుంది, మనం కుర్చీలు పెట్టుకోవాలి, ఇలా తిరగబడుతుంది. మళ్ళీ మార్కింగ్ బ్యాక్ సైడ్ ఊక్సుల వరకు వచ్చింది. ఈ మార్కింగ్ తీసుకొచ్చి ఇక్కడ వరకు ఉంచుకొని మళ్ళీ కుర్చీలు. అలా మార్కింగ్ పెట్టడాన్ని కరెక్ట్గా కుర్చీలు వస్తాయండి, ఎట్టుకొద్దు రాకుండా. గౌన్ తయారైపోయింది. చాలా అందంగా ఉంటుందండి. నేర్చుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే సింపుల్గా గౌన్ చిన్నపిల్లలు కుట్టాలనుకుంటే సింపుల్గా ట్రై చేయండి. అప్పుడు హెవీగా అనేది ముందు కుట్టడం వస్తుంది, ఎలా చిన్న చిన్న మోడల్తో కుట్టడం వస్తుంది. సింపుల్గా నేర్చుకుంటే హెవీ మోడల్ తర్వాత కుట్టడానికి అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలకి 5 సంవత్సరాల పాపకి సింపుల్గా గౌన్. మీకు నచ్చితే లైక్ చేయండి.